2025లో జనరేషనల్ షిఫ్ట్ జరుగుతుంది. అందుకే దీనికి బీటా జనరేషన్ అని పేరు పెట్టారు. అసలు ఏంటి బీటా జనరేషన్? ఈ బీటా జనరేషన్ అంటే 2025 జనవరి 1 నుండి డిసెంబర్ 31 2039 వరకు పుట్టిన పిల్లలందరినీ కూడా బీటా జనరేషన్ అంటారు. అసలు ఏంటి జనరేషన్? ఈ జనరేషన్ అంటే ఒక టైం పీరియడ్లో పుట్టిన వాళ్ళంతా కూడా సేమ్ కల్చరల్ హిస్టారికల్ ఈవెంట్స్ని షేర్ చేసుకుంటూ సిమిలర్ వాల్యూ సిస్టమ్ని కలిగి ఉంటారనమాట. సో వాళ్ళందరినీ కలిపి ఒక జనరేషన్ కింద కన్సిడర్ చేస్తారు. మొట్టమొదటిసారిగా ప్రాబ్లమ్స్ ఆఫ్ జనరేషన్స్ అని చెప్పేసి 1928లో కార్ల్ మన్నెహమ్ అనే ఒక ఆయన ఒక పేపర్ని పబ్లిష్ చేశారు. అప్పటి నుంచి ఈ జనరేషన్స్ అనే ఒక టర్మ్ అనేది మన వాడుకలోకి వచ్చింది. అయితే మనం ఈ జనరేషన్ అని సెగ్రిగేషన్ చేసడం మొదలుపెట్టింది మాత్రం ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నుంచి స్పెషల్గా పేర్లు పెట్టారు. అయితే ఫస్ట్ పెట్టింది బేబీ బూమర్స్ 1946 నుంచి 1964 వరకు. ఇది ఇండియాలో సోషలిస్ట్ ఎకనామిక్ మోడల్గా ఎదుగుతున్న టైము, అలాగే సెల్ఫ్ రిలయన్స్ కోసం గ్రీన్ రెవల్యూషన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ దాని యొక్క ఇంపాక్ట్ చూస్తున్న టైము ఈ టైం అనమాట. అలాగే ఆ తర్వాత వచ్చిన జనరేషన్ని ఎక్స్ జనరేషన్ అంటారు. వీళ్ళు 1964 నుంచి 79 వరకు ఉంటారు. ఇదే టైంలో మనం ఇండియాలో అయితే నేషనల్ ఎమర్జెన్సీ చూసాము. తర్వాత 1980 నుంచి 1995 వరకు ఉన్న వాళ్ళని మిలీనియల్స్ అంటారు. వీళ్ళని జనరేషన్ వై అని కూడా పిలుస్తారు. అయితే ఈ మిలీనియల్స్ మొట్టమొదటి టెక్ సేవీ పీపుల్, అలాగే సోషల్ కాన్షియస్ పీపుల్ కూడా. తర్వాత వచ్చింది జనరేషన్ జెడ్, వీళ్ళని జూమర్స్ అని కూడా అంటారు. అయితే వీళ్ళు మోర్ టెక్ సేవీ పీపుల్ అనమాట. అంతేకాదు ఈ జూమర్స్ 1995 నుంచి 2010 వరకు ఉన్నవాళ్ళు. వీళ్ళు చాలా మట్టికి స్టిగ్మాతో ఉన్న విషయాలన్నింటినీ కూడా బయటికి స్వచ్ఛంగా తీసుకొచ్చిన వాళ్ళు. అంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్ గురించి ఎలాంటి స్టిగ్మా లేకుండా మాట్లాడినటువంటి జనరేషన్. తర్వాత వచ్చిన జనరేషన్ 2010 నుంచి 2024 వాళ్ళనంటారు ఆల్ఫా జనరేషన్. ఈ ఆల్ఫా జనరేషన్ మనకి వీళ్ళు మోర్ టెక్ సేవీ, వీళ్ళు సోషల్ మీడియా, కోవిడ్ పాండమిక్లో పుట్టిన వాళ్ళు. ఆ తర్వాత వచ్చిన జనరేషనే ఇప్పుడు బీటా జనరేషన్. ఈ బీటా జనరేషన్కి మనకు ఆల్రెడీ తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా అనర్గళంగా పెరిగిపోతుంది. ఇంకా వీళ్ళ లైఫ్ టైంలో మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అన్ని భాగాలలో, అటు హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్ అన్నింటిలో కూడా చాలా ఎంబెడెడ్గా ఉండబోతుంది. అంతేకాదు వీళ్ళు కేవలం టెక్ సేవీసే కాకుండా కొల్లాబరేటివ్గా, కమ్యూనిటీ ఫోకస్డ్గా, ఇంకా గ్లోబల్లీ మైండెడ్గా ఉండబోతున్నారు.